హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ యూనిట్ బ్యాంకింగ్. యూనిట్ బ్యాంకింగ్ మెరిట్స్, డిమెరిట్స్. అసలు యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటి? అండర్ యూనిట్ బ్యాంకింగ్ అండ్ ఇండివిజువల్ బ్యాంక్ ఆపరేట్స్ త్రూ ఏ సింపుల్ ఆఫీస్. అంటే ఇందులో ఒకే ఒక బ్యాంకు వ్యవహారాలని, బ్యాంకింగ్ వ్యవహారాలని నిర్వహిస్తూ ఉంటుందన్నమాట అండి. అంటే దీనికి బ్రాంచీలు ఉండవు. అండర్ యూనిట్ బ్యాంకింగ్ అండ్ ఇండివిజువల్ బ్యాంక్ ఒకే ఒక బ్యాంక్ ఆపరేట్స్ త్రూ ఏ సింపుల్ ఆఫీసు. ఒకే బ్యాంకు ద్వారా అది బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటుంది. ది సైజ్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ఆపరేషన్ ఆఫ్ ఏ బ్యాంక్ ఈజ్ మచ్ స్మాలర్ యాజ్ కంపేర్డ్ ఏ బ్యాంక్ ఆఫ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉన్నటువంటి బ్యాంకుతో మనం పోల్చినట్లయితే యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంకు చాలా చిన్నదన్నమాట అండి. పరిమాణంలో కానీ, నిధుల్లో కానీ అన్నింటిలో కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ది సైజ్ అండ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్లు కానివ్వండి, వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ ఏది చూసుకున్నా, డిపాజిట్లు కానివ్వండి, లోన్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఈ యూనిట్ బ్యాంకులో ఉండేటువంటి బ్యాంకు బ్రాంచ్ బ్యాంకింగ్లో ఉండేటువంటి బ్యాంక్ కంటే చాలా తక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట. దిస్ సిస్టమ్ డెవలప్డ్ ఇన్ యూఎస్ఏ. ఇది ఎక్కడ డెవలప్ అయిందండి? యూఎస్ఏలో డెవలప్ అయింది. అంచేతనే దీన్ని యుఎస్ఏ బ్యాంకింగ్, అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ బ్యాంక్, ఇట్ హ్యాజ్ నో బ్రాంచెస్. ఇది ఒక స్వతంత్రమైనటువంటి బ్యాంకు, దీనికి బ్రాంచీలు అనేవి ఉండవన్నమాట. ఒక బ్యాంకు బ్రాంచీలు లేకపోతే దాన్ని ఏమంటాం అంటే యూనిట్ బ్యాంకింగ్ అంటాం, బ్రాంచీలు ఉంటే బ్రాంచ్ బ్యాంకింగ్ అంటాం అనమాట. మెరిట్స్ చూసినట్లయితే లోకల్ డెవలప్మెంట్. యాజ్ ది యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఏ లోకలైజ్డ్ బ్యాంకింగ్, ఇట్ హ్యాస్ ది నాలెడ్జ్ ఆఫ్ లోకల్ ప్రాబ్లమ్స్ అండ్ serves the needs of local people in better manner. As the unit banking is a localized banking. అంటే ఇది లోకల్గా ఉన్నటువంటి బ్యాంక్ అనమాట అండి. ఒక ప్రాంతంలో స్థాపించారంటే ఆ ప్రాంతంలోనే ఉంటుంది, ఇంకా వేరే ప్రాంతంలో దీని బ్రాంచ్లు అయ్యి ఉండవు. కాబట్టి ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతానికి చెంది ఉంటుంది. అంచేత ఇట్ హ్యాస్ ది నాలెడ్జ్ ఆఫ్ లోకల్ ప్రాబ్లమ్స్. ఆ లోకల్లో ఉన్న ఆ ప్రాంతీయ సమస్యల గురించి కానీ, ఆ ప్రజల అవసరాల గురించి కానీ దీనికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. అంచేత వీళ్ళు వ్యాపారాన్ని చాలా బాగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. ది ఫండ్స్ ఆఫ్ ది లొకాలిటీ ఆర్ యూజ్డ్ ఫర్ ది లోకల్ డెవలప్మెంట్ ఓన్లీ. ఏ ప్రాంతంలో అయితే డిపాజిట్లు సేకరించారో, ఏ ఫండ్స్ సేకరించారో ఆ ప్రాంత అభివృద్ధికే వాటిని ఖర్చు పెడతారనమాట అండి. ఏ ప్రాంతంలో బ్యాంకు ఉంది ఆ ప్రాంతంలో అంటే ఇక్కడ బ్రాంచ్ బ్యాంకింగ్ అయితే ఒక బ్యాంక్ ఉంటుంది, దేశం మొత్తం డిపాజిట్లు ఉంటాయి. అక్కడ డిపాజిట్లు ఇక్కడికి, ఇక్కడ డిపాజిట్లు అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకే ఏరియాలో ఇక్కడ బ్యాంక్ ఉండడం వల్ల ఆ ఏరియాలో తీసుకున్నటువంటి డిపాజిట్లు, సేకరించినటువంటి డిపాజిట్లు ఏం చేస్తారో ఆ ఏరియాలోనే అప్పులు ఇస్తారు. ఆ ఏరియా డెవలప్మెంట్కే వీళ్ళు ఈ బ్యాంకింగ్ సిస్టంలో అవకాశం ఉంటుందన్నమాట అండి. తర్వాత రెడ్యూస్ ఇంబ్యాలెన్స్. అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ప్రాంతీయ అసమానతలు తగ్గించడం. యూనిట్ బ్యాంకింగ్ ప్రమోట్స్ రీజనల్ బ్యాలెన్స్. రీజనల్ బ్యాలెన్స్ అంటే ప్రాంతీయ సమానతలను ఇది ప్రోత్సహిస్తుంది అనమాట. సిన్స్ దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్సెస్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ టు ఇండస్ట్రియల్ సెంటర్స్. అంటే ఇందులో ఈ బ్యాంకింగ్ సిస్టంలో బ్యాక్వర్డ్ ఏరియాలో సేకరించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండస్ట్రియల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేయడం జరగదన్నమాట అండి. ఇంచేతను ఏ ప్రాంతంలో ఉన్న బ్యాంకు నిధులు ఆ ప్రాంతంలోనే ఉంటాయన్నమాట. దిస్ హెల్ప్స్ టు రెడ్యూస్ రీజనల్ ఇంబ్యాలెన్స్. ఇది దేనికి సహాయపడుతుందంటే రీజనల్ ఇంబ్యాలెన్స్కి తగ్గడానికి, అంటే ప్రాంతీయ అసమానతలు తగ్గడానికి ఇది దోహదం చేస్తుంది అనమాట అండి. నెక్స్ట్ ఈజీ మేనేజ్మెంట్. ఈజీ మేనేజ్మెంట్ అంటే నిర్వహణ చాలా సులభం అని. ది సూపర్విజన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ యూనిట్ బ్యాంక్ ఈజ్ మచ్ ఈజియర్ అండ్ ఎఫెక్టివ్. అంటే ఎందుచేతనంటే అండి ఇక్కడ ఒకే బ్యాంక్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, చాలా తక్కువగా ఉంటే వ్యవహారాలు కాబట్టి దాని మీద సూపర్విజన్ చేయడానికి కానీ, నిర్వహించడానికి కానీ చాలా సులువుగా ఉంటుంది. పైగా దాన్ని ఎఫెక్టివ్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఈజ్ లెస్ స్కోప్ ఫర్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్. మోసాలు, తప్పులు జరగడానికి చాలా అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట అండి. మోసాలు, తప్పులు జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయని చేత సూపర్విజన్ కష్టం అవుతుంది. మనకి ఇక్కడ సూపర్విజన్ చాలా సులభం. అదేవిధంగా మోసాలు, దోషాలు మనం అవకాశం తక్కువగా ఉంటుంది. మనకి మోసాలు, దోషాలు జరగడానికి యూనిట్ బ్యాంకులో అవకాశం తక్కువగా ఉంటుంది. ఇనిషియేటివ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంక్ మేనేజర్స్ మే హ్యావ్ టేకెన్ నెసరీ ఇనిషియేటివ్ స్టెప్స్
బ్యాంక్ మేనేజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైనటువంటి స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దే కెన్ టేక్ ఇండిపెండెంట్ డెసిషన్స్. వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తారనమాట. అంటే వేరే బ్యాంక్ నుంచి వీళ్ళకి రావాల్సిన అవసరం లేదు. బ్రాంచ్ బ్యాంకింగ్లో అయితే మనకి ఏం చేయాలి, హెడ్ ఆఫీస్ బ్యాంక్ నుంచి సూచనలు రావాలి, కానీ ఇక్కడ ఆర్డర్స్ రావాలి. కానీ ఇక్కడ ఏం అక్కర్లేదు. ఇక్కడ బ్రాంచ్ మేనేజర్లే వాళ్ళు స్టెప్స్ లోన్లు ఇవ్వడంలో కానీ లేదా ఏదైనా అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ వాళ్ళే తీసుకోవచ్చు. వాళ్ళకి స్వతంత్రం ఉంటుందన్నమాట. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుందన్నమాట అండి. నో మోనోపోలిస్టిక్ టెండెన్సీస్, అంటే ఏకస్వామ్యాలు ఉండవు అనమాట. ఏకస్వామ్యాల ద్వారానే ఉండదన్నమాట అండి. దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ మోనోపాలిస్టిక్ టెండెన్సీస్ యాజ్ యూనిట్ బ్యాంక్ ఆర్ జనరల్లీ స్మాల్ ఇన్ సైజు. ఏం చేతనంటే చాలా చిన్నదిగా ఉంటాయి. నిధుల విషయంలో కానీ, పరిమాణాల విషయంలో కానీ, ఆపరేషన్స్ విషయంలో కానీ చాలా స్మాల్ ఇన్ సైజు కాబట్టి ఇది మోనోపోలిస్టిక్ టెండెన్సీస్కి అవకాశం తక్కువగా ఉంటుంది ఈ బ్యాంకింగ్ సిస్టంలో. మనం బ్రాంచ్ బ్యాంకింగ్లో ఒక 5 బ్యాంకులే మొత్తం 75 ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ కూడా తమ గుప్పిట్లో ఉంచుకున్న ఇంగ్లాండ్ చెప్పుకున్నాం కాబట్టి ఇది ఏకస్వామ్య ధోరణికి అవకాశం ఉండదన్నమాట ఈ బ్యాంకింగ్ సిస్టంలో, యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో. నో ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్. అండర్ ది సిస్టమ్ దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఇన్ఎఫిషియంట్ అండ్ వీక్ బ్రాంచెస్. ఇందులో ఇన్ఎఫిషియంట్ అంటే సామర్థ్యం లేకపోవడం కానివ్వండి, అలాగే వీక్ అంటే నష్టాలతో నడిచేటువంటి బ్రాంచ్లకి అవకాశం ఉండదన్నమాట. నో ప్రొటెక్షన్ ఈజ్ గివెన్ టు సచ్ బ్యాంక్స్. ఏదైనా ఒక బ్యాంక్ నష్టం వచ్చిందంటే ఆ మూసేయడమే కానీ నష్టాలతో కొనసాగేటువంటి అవకాశం ఉండదు. అదే బ్రాంచ్ బ్యాంకులో అయితే ఏమవుతుందంటే అండి, నష్టాలతో కొన్ని బ్రాంచీలు వచ్చిన లాభాలు వచ్చే బ్రాంచీల నుంచి వాటిని కవర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నో ఇన్ఎఫిషియంట్ బ్రాంచెస్ అంటే ఇందులో నష్టాలు వచ్చేటువంటి బ్రాంచీలు ఉండవు. వాటికి ఎవరు కూడా రక్షణ కల్పించడానికి అవకాశం కూడా ఉండదన్నమాట అండి. తర్వాత యూనిట్ బ్యాంకింగ్ డిమెరిట్స్ చూసినట్లయితే నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్స్. ఇన్ దిస్ సిస్టమ్ ఓన్లీ సింగిల్ బ్యాంక్ డూయింగ్ ఆపరేషన్స్. ఇందులో యూనిట్ బ్యాంకింగ్లో ఒకే బ్యాంకు బ్యాంకింగ్ వ్యవహారాలు చేస్తూ ఉంటుంది. సో రిస్క్ కెనాట్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ అదర్ బ్యాంక్స్. అంచేత వేరే బ్యాంకులో ఇంక పంచడానికి ఇందులో అవకాశం ఉండదు అనమాట అండి. అంటే మనకేంటి, బ్రాంచ్ బ్యాంకింగ్లో ఒక బ్రాంచ్లో నష్టం వస్తే ఏం చేయొచ్చు, ఆ నష్టాన్ని వేరే ఇతర బ్రాంచ్ల నుంచి మనం బదిలీ చేసి నష్టాన్ని భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ దిస్ సిస్టమ్ ఓన్లీ సింగిల్ బ్యాంక్ డూయింగ్ ఆపరేషన్స్. సో రిస్క్ కెనాట్ డిస్ట్రిబ్యూట్ అమాంగ్ అదర్ బ్యాంక్స్. అంచేత దీంట్లో నష్టం వచ్చినట్లయితే ఒకే బ్యాంకు వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆ బ్యాంకు నష్టం వచ్చినట్లయితే దాన్ని ఇతర బ్యాంకులకి పంచడానికి అవకాశం ఉండదు అనమాట అండి. తర్వాత ఇనబిలిటీ టు ఫేస్ క్రైసిస్. లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ ది యూనిట్ బ్యాంక్స్ రిస్ట్రిక్ట్స్ దైర్ ఎబిలిటీ టు ఫేస్ ఫైనాన్షియల్ క్రైసిస్. అంటే ఇక్కడ బ్యాంకు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నిధులు ఎలా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి, రిసోర్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. రిస్ట్రిక్షన్స్ అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి కొన్ని అవరోధాలు ఉంటాయి. యూనిట్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు మీట్ ఏ సడన్ రష్ ఆఫ్ విత్డ్రాయల్స్. అంటే ఒకేసారి మొత్తం అందరూ డబ్బులు విత్డ్రా చేసుకుంటామంటే వాళ్ళందరికీ అమౌంట్ సరిపెట్టలేనటువంటి పరిస్థితి ఈ బ్యాంక్లో ఉంటుంది. అదే బ్రాంచ్ బ్యాంక్ అయితే పక్క బ్రాంచ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి డిపాజిట్దారులకి సొమ్ము తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డిపాజిట్దారులు అందరూ సొమ్ము అడిగినట్లయితే ఏ బ్యాంక్ ఇవ్వలేదనుకోండి, అది యూనిట్ బ్యాంకింగ్లో కొంచెం ఎక్కువ మంది అడిగినట్లయితే ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. లేక్ ఆఫ్ స్పెషలైజేషన్. డ్యూ టు దైర్ స్మాల్ సైజు యూనిట్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఎంజాయ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్. అంటే ఇక్కడ దీని పరిమాణం చాలా చిన్నదండి. యూనిట్ బ్యాంక్ పరిమాణం చాలా చిన్నది. యూనిట్స్ బ్యాంక్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ అండ్ ఎంజాయ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. శ్రమ విభజన పొందేటువంటి ఉపయోగాలు పొందలేరు, అలాగే ప్రత్యేకీకరణ పొందే ప్రయోజనాలు కూడా పొందలేరు. యూనిట్ బ్యాంక్స్ కెనాట్ అపాయింట్ హైలీ ట్రైన్డ్ స్కిల్డ్ ఎంప్లాయీస్. ఏం చేతనంటే వీళ్ళు నిధులు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ వేతనాలు ఇచ్చి హైలీ ట్రైన్డ్ కానివ్వండి, స్కిల్డ్ కానివ్వండి, క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ని వీళ్ళు తీసుకోలేరు అనమాట. స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు ఉద్యోగస్తుల కింద జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనివల్ల నిర్వహణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. యూనిట్ బ్యాంక్స్ హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే యూనిట్ బ్యాంక్లో రిసోర్సెస్ అంటే వనరులు ఎలా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. సో దే కెనాట్ స్టార్ట్ బ్యాంకింగ్ బిజినెస్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాస్. అంచేత
ఇప్పుడు ఎక్కువగా వ్యాపారం చేయాలంటే ఎక్కువ లాభాలు వచ్చే చోట ఎవరైనా వ్యాపారం చేస్తారు, కానీ నష్టాలు వచ్చే చోట, వ్యాపారం డల్గా ఉన్న చోట ఎక్కడ వ్యాపారం చేయరు. కాబట్టి యూనిట్ బ్యాంక్స్ చాలా పరిమితంగా ఉంటాయి, రిసోర్సెస్ చాలా పరిమితంగా ఉంటాయి. కాబట్టి అవి బ్యాక్వర్డ్ ఏరియాలో కానీ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ వ్యాపారాన్ని ప్రారంభించలేవు. ఎందుచేతను వాటికి ఉన్నటువంటి వనరులు చాలా తక్కువగా ఉంటాయి, నష్టాలు వస్తే కోలుకోలేవు. కాబట్టి అవి వెనుకబడిన ప్రాంతాల్లో కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో కానీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ సిస్టంలో అవకాశం. తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇన్ దిస్ సిస్టమ్ దేర్ ఆర్ మెనీ ఇండివిజువల్ బ్యాంక్స్. ఇందులో అనేక రకాలైనటువంటి స్వతంత్ర బ్రాంచీలు ఉంటాయండి. ఒక బ్రాంచ్ బ్యాంకింగ్లో అయితే ఏమవుతుంది, ఒక బ్యాంకు దేశం అంతా బ్రాంచీలు కలిగి ఉంటుంది. కాబట్టి ఆ బ్యాంకు ఒక ప్రదేశంలో ఏ రేట్ అయితే ఉందో అన్ని చోట్ల అదే రేట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్ దిస్ సిస్టమ్ దేర్ ఆర్ మెనీ ఇండివిజువల్ బ్యాంక్స్, అనేక రకాలైనటువంటి స్వతంత్ర బ్రాంచీలు ఉంటాయి. సో ది ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డిఫరెన్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య ఈ రేట్లు అంటే వడ్డీ రేట్లు తేడాగా ఉంటాయి అన్నమాట. ఒక ప్రాంతంలో ఒక వడ్డీ రేటు ఉంటే ఇంకో ప్రాంతంలో ఒక వడ్డీ రేటు ఉంటుంది అనమాట. అంటే అన్హెల్తీ కాంపిటీషన్, అనారోగ్యకరమైనటువంటి పోటీ. యూనిట్ బ్యాంక్స్ ఆర్ ఇండిపెండెంట్లీ రన్ బై డిఫరెంట్ మేనేజ్మెంట్స్. యూనిట్ బ్యాంక్స్ అనేవి ఒకే మేనేజ్మెంట్. బ్రాంచ్ బ్యాంకింగ్ అంటే 5 బ్యాంకులు ఉంటాయండి. మొత్తం దేశంలో ఉన్న బ్యాంకులనే 5 బ్యాంకుల కిందే పనిచేస్తాయి బ్రాంచ్ బ్యాంకింగ్ సిస్టంలో. కానీ యూనిట్ బ్యాంకింగ్ సిస్టంలో ఒక బ్యాంకు ఒక మేనేజ్మెంటే, ఒక యాజమాన్యమే ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఇండివిజువల్ మేనేజ్మెంట్ అండ్ ఇండివిజువల్ సూపర్విజన్. కాబట్టి ఒక బ్యాంక్ ఉంటుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి బ్యాంకులు ఉంటాయి. యూనిట్ బ్యాంక్స్ ఆర్ ఇండిపెండెంట్లీ రన్ బై డిఫరెంట్ మేనేజ్మెంట్స్. అనేక రకాలైనటువంటి మేనేజ్మెంట్లో ఇవి పనిచేస్తూ ఉంటాయి. దిస్ మే లీడ్ టు అన్డిజైరబుల్ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ యూనిట్ బ్యాంక్స్. ఈ బ్యాంకుల మధ్య